జగన్మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టడానికి చాలా మంది అధికారులే అనధికారికంగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ఒకటి బయటపడింది. గతంలో బయటపడ్డా కూడా కూటమి ఏం చర్యలు తీసుకుందో తెలియటం లేదు. కానీ మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా ఎక్కడ ఫెయిల్ అవుతుందో రకరకాల ప్లేసుల్లో దఫాలుగా మీటింగులు కూడా నిర్వహిస్తా అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈరోజు ఆంధ్రజ్యోతిలోనే మెయిన్ స్ట్రీమ్లోనే వచ్చింది. ఆయన ఎందుకని ఈ పని చేస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. చాలామంది అధికారులకి జగన్మోహన్ రెడ్డి ఒక రోల్ మోడల్. కేవలం అధికారులే కాదు, సామాన్య ప్రజల్లోనూ ఉన్నారు, ఆయన ఓటర్లోనూ ఉన్నారు, అభిమానుల్లోనూ ఉన్నారు, మిగతా నాయకుల్లో కూడా కొంతమంది ఉన్నారు. అసలు అంత సంపాదించడం కుదిరే పనేనా? ఏది అవినీతి చేసి మరి అసలు ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ పైన బయటుండి ముఖ్యమంత్రి అవటం సాధ్యమేనా? ఇవన్నీ వాళ్ళకి ఇన్స్పైరింగ్గా కనిపించే ఇదనమాట. ఏం చేసైనా సరే పైసా సంపాదించాలి అనే ఆశ ఉన్న వాళ్ళు చాలామందికి ఈయన రోల్ మోడల్గా కనపడుతున్నాడు. అలాంటి ఒక అధికారి ఇప్పుడు బయటపడ్డాడు. చంద్రబాబు నాయుడిని ఏం చేసైనా సరే దింపేసి జగన్ని అధికారంలో కూర్చోబెట్టడానికి అధికారంలో ఉన్న మనమైనా అధికారులుగా ఉన్న వాళ్ళమైనా అనధికారికంగా పనులు చేస్తామని ఒక యూనిఫామ్ వేసుకున్న ఐపీఎస్ ఆఫీసరు 4-5 నెలల్లో రిటైర్ కావాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కోసం విస్తృతంగా డిపార్ట్మెంట్లో పనిచేయటం మొదలుపెట్టాడు. పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పియటం, ఎస్పెషల్లీ లిక్కర్ కేసులో ఉన్న నిందితులను కూడా కలుస్తున్నాడు అనేది కూడా ఒక సమాచారం ఉంది. ఈ భేటీలన్నీ ఎక్కడ జరుగుతున్నాయా అంటే ఆయన ఇలాంటి పనులు చేయటానికి తాడేపల్లిలో ఒక ఆఫీసే పెట్టి అక్కడికి అందరినీ పిలిపిస్తున్నాడు. కానీ ఇలాంటి వ్యవహారాలన్నీ గతంలో జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన ఈ సంగతులు బయటపడిపోవటం మూలాన కొత్త పందా ఒకటి ఎత్తుకున్నారు. హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ అవుతాట ఆయన పరామర్శించటం కోసం ఈ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు వస్తారు, ఇక్కడి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వస్తారు. వాళ్ళందరితో పాటు ఆ హాస్పిటల్ గదిలో భేటీ పెట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఎవరెవరైనా సరే మీ డిపార్ట్మెంట్లో మీ సొంతగా ఒక సైన్యం తయారు చేసుకుని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ సాధించండి. సిఆర్డిఏలో ఎస్పెషల్లీ ఇన్సైడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ సాధించేసి ఏదో ఒక రూపంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుని మళ్ళీ తిరిగి తోడే విధంగా చెయ్యాలి అనే దానికి కొంత సమాచారం కోసం, అంటే ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందో లేదో కూడా ఎవరికి తెలియని అంశం అయినప్పటికీ ఇరికించడానికి ఎక్కడో చోట ఓ మూల దొరక్కపోద్దా అని వాళ్ళ సమాచార సేకరణ కోసం తయారైతే, మరో పక్కన ఈ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులతోటి చివరి అల్టిమేట్గా ఈ డబ్బు మొత్తం జగన్మోహన్ రెడ్డికే చేరింది, అంతిమ లబ్ధిదారు ఆయనే అనే దాని మీద ఇప్పుడు సిట్ కానీ మరి ఈడీ కానీ పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక సమాచారం అయితే అందింది, ఆయన గురించిన పూర్తి సమాచారం ఈడీ దగ్గర ఉంది అని. అందుకని అరెస్ట్ ఆపుకోవటానికి ఆయన మోడీది కానీ అమిత్ షాది అపాయింట్మెంట్ కూడా కోరుకున్నట్టుగాను వాళ్ళు నిరాకరించినట్టుగా కూడా గతంలో సమాచారం వచ్చింది. మనం కొండబద్దలో కూడా తాలూకు వీడియో చేసాం. ఇప్పుడు ఇలాంటి ఆఫీసర్లు అందరూ బయలుదేరారు. అజయ్ కల్లాం లాంటి వాళ్ళు, ఆయన అయితే రిటైర్ అయిపోయిన తర్వాత ఏకంగా పార్టీ వైపుకే వెళ్ళి ఆయన చేయాల్సింది చేశాడు. కానీ ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశాడు అది ఆ విషయం కూడా ఉందిగా. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు. ఏం చేసైనా సరే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నెత్తిన మకుటం లేని మహారాజులా కూర్చోబెట్టాలి అనేది వీళ్ళ పని. మరి ఇక వీళ్ళకి ఐఏఎస్లోను ట్రైనింగ్లోను ఐపీఎస్ ట్రైనింగ్లోను నేర్పిన ఆ బుర్ర మొత్తాన్ని ఇలాంటి విషయాలకు వాడే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళందరూ నీతిగా న్యాయంగా ఉంటారు అని మనం చెప్పలేకపోయినా మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి అనేది 5 సంవత్సరాల్లో చూసాం కదా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు అని. ఆ ఇబ్బందిని మళ్ళీ కొని తెచ్చి పెట్టుకోవడానికి తీసుకొని రావడానికి ఈ అధికారులు ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఏం చేయాలి? అసలు ఈ అధికారుల పని ఏమిటి? ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలని ఆలోచించటమా? మిగతా అధికారులందరినీ పోగేసి కాన్స్పిరసీలు చేసి రహస్య భేటీలు పెట్టి కుట్రలు చేయటమా? కనీసం సిగ్గన్నా ఉండొద్దు వీళ్ళకి. కానీ అది మర్చిపోయారు. ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి సంపాదన కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ వీళ్ళకి రోల్ మోడల్ లాగా కనిపిస్తుంటాయి. చాలామంది అదే భావంతో ఉండే జగన్మోహన్ రెడ్డి అని కలవరిస్తూ ఉంటారు. ఈ అధికారులకు మొత్తం అదే.
దాంతో పాటుగా ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తే రేపు ఆయన వీళ్ళకి సహకారం అందించి వీళ్ళు బాగా సంపాదించుకునే ప్రయత్నం చేసుకునే అవకాశం ఇస్తాడు. అలాంటివి గతంలో కూడా జరిగినాయి. అందులో కొంతమంది సస్పెండ్ అయిపోయారు, కొంతమంది సస్పెన్షన్లోనే పదవి విరమణ కూడా చేయాల్సి వచ్చింది. ఇన్ని జరుగుతున్నా కూడా వీళ్ళకి బుద్ధి రావటం లేదు. కాకపోతే ఇక్కడ కూటమి కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఏం తెలియటం లేదు. ఎంత సమాచారం పేపర్లో దాకా తెలుస్తున్నా వాళ్ళకి ఎందుకు తెలియటం లేదు, వాళ్ళు ఏం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు. అదేమిటంటే మాది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వమో చెడ్డ ప్రభుత్వమో, ప్రభుత్వం ఉండాలి కదా, అందులో ఆ అధికారం మీ దగ్గర ఉండాలి కదా. ఉండాలి అని అంటే మరి ఎలాంటి వాళ్ళు చేసే కుట్రలకు బలైపోతే ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం కూడా ఇక అందులో ఉన్న పెద్దలు కూడా చూసుకోవాలి. ఎస్పెషల్లీ లోకేష్ ఇన్ ఫ్యూచర్ నేనే సీఎం అని అనుకునే వ్యక్తి కాబట్టి ఆయన వాళ్ళ పార్టీకి ఉన్న అధికారాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి కుట్రలకు బలైపోతే నెక్స్ట్ ఆయన కూడా జైలుకు పంపించడానికి అనేక రకాలైన కుట్రలు కూడా చేస్తారు వీళ్ళందరూ. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.